మహబూబాబాద్ నుండి యశ్వంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మహబూబాబాద్ లో ఇక్కడిక్కడ ఇటు పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. యశ్వంత్ అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మహబూబాబాద్ జిల్లాలో 482 గ్రామ పంచాయతీలకు గాను 4111 సంబంధించిన వార్డులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు నుండే ఎన్నికల కమిషన్ రీషెడ్యూల్ ప్రకటించింది. ఈ రోజు నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలులోకి వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా ఎన్నికల కోసం ఆశావాళ్ళంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో గతంలో సెప్టెంబర్ 27వ తారీఖున మొదటిసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. హైకోర్టు స్టే విధించింది. మళ్ళీ రీషెడ్యూల్ ఈ రోజు ప్రకటించింది. ఈ రోజు నుండే ఎన్నికలకు కూడా అమల్లోకి వస్తున్నట్టు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆశావాళ్ళంతా ఒక్కసారిగా తమ ప్రచార జోన్ను పెంచుకుంటున్నారు. ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీల సంఘం సంబంధించిన ఆశావాళ్ళు అయితే వేడెక్కిందని చెప్పుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన అభ్యర్థులు తమకు ఎలాగైనా గ్రామ పంచాయతీల సత్తా చాటాలనే పక్క ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం జూబ్లీ హిల్స్ జోరును కొనసాగించే దిశగా పక్క ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులను కూడా సమాయత్తం చేస్తుంది. ఎక్కువగా ఎవరైతే గెలుపు గుర్రాల వైపు మాత్రమే ఈ అధికార కాంగ్రెస్ చూస్తుంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎలాగైనా కాంగ్రెస్ సత్తా చాటాలని కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందుకు దూసుకెళ్లే దిశ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ సత్తాను చాటేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడో ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నగర అయితే మోగిందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. థ్యాంక్ యూ యశ్వంత్. మొత్తానికి తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. మొత్తం 8 కాన్స్టిట్యుయెన్సీస్ కు సంబంధించిన డీటెయిల్స్